3వ అధ్యాయము 5వ వచనము. యోనను ಬರೆದ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಾಕ್ಯ. స్తోత్రం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. ఇంగ్లీష్, ಕನ್ನಡ ಏನ್ರಿ, ಎಲ್ಲಿದ್ದೀರಾ? ಮಲಗಿದ್ದೀರಾ ಏನು? ಜನಾರ್ದನ್ ಅವರೇ ಏನ್ರಿ ನೋಡೋದು? ಇನ್ನೂ ನೋಡೋದು. దేవుని వర్తమానాన్ని విశ్వసించారు. ప్రజలు తమ పాపాల గురించి ఆలోచించడానికి కొంతకాలం పాటు ఉపవాసం చేయడానికి నిర్ణయించుకున్నారు. తమ విచారాన్ని వ్యక్తం చేయుటకు ప్రజలు ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అతి ముఖ్యులు, అతి సామాన్యులతో సహా నగర వాసులంతా ఇది ఆచరించారు. మరలా చదువుతున్నాను. స్తోత్రం. వాడుక భాషలో ఉంది కనుక నేను మీకు సులభంగా అర్థమవుతున్నది. నినివే నగరవాసులు దేవుని వర్తమానాన్ని విశ్వసించారు. దేవుని విశ్వసించారని కాదు, దేవుని వర్తమానాన్ని విశ్వసించారు అనగా దేవుని వాక్యాన్ని విశ్వసించారు. ప్రజలు తమ పాపాల గురించి ఆలోచించడానికి కొంతకాలం పాటు ఉపవాసం చేయడానికి నిర్ణయించుకున్నారు. తమ విచారాన్ని వ్యక్తం చేయుటకు ప్రజలు ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అతి ముఖ్యులు, అతి సామాన్యులతో సహా నగర వాసులంతా ఇది ఆచరించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ కన్నಡ ಏನ್ರಿ ಸಿಕ್ತಾ? 5 ಇದನ್ನು ಕೇಳಿ ಅಷ್ಟೇನಾ? ಅಲ್ಲೊಂದು ಮಾತು ಬಂದಿಲ್ಲ, ನನಗೆ ಬೇಕಾಗಿರುವ ಒಂದು ಮಾತು ಬಂದಿಲ್ಲ. ಮತ್ತೆ ಚೆನ್ನಾಗಿ ಓದ್ತೀರಾ? ಮೊದಲನೇ ಭಾಗ ಇದನ್ನು ಕೇಳಿ. ಅಲ್ಲಲ್ಲ ನೀವು ಓದ್ರಿ 3:5. హల్లెలూయా. చాలే అమ్మ, చాలండి. మలయాళం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిందీ. परमेश्वर के वचन की दोबारा पढ़ सकते हैं आप? हाँ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరమేశ్వర్ పర్ ప్రతీక ఏంటది? నినివేకే మనుష్. మళ్ళీ చదవండి, నా మాట చదవండి. ప్రతీక్. ప్రతీక్ అంటే ఏంటి? సరే, దేవుని స్తోత్రం. హిందీ చాలా అందమైన భాష. ఫాలో అవడం. ప్రతిదీ. ప్రతిదీ. ప్రతిదీ उसका मतलब क्या है भाई साहब? వాళ్ళు ఉన్నారు, ఇంకా తమిళ్ చదివేవాళ్ళు, వేరు వేరు భాషలు చదివేవాళ్ళు కావాలి, గ్రీకు చదివేవాళ్ళు, హీబ్రూ చదివేవాళ్ళు. మన సోనీ మేడం ఇక్కడ నుంచి గ్రీకు, హీబ్రూ చదవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఆలోచిస్తున్న మాటలు, మొదటి మాట, మొదటి భాగం చదువుదాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి. చాలండి, చాలు. నినివే పట్టణపు వారి గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నినివే పట్టణపు వాళ్ళు ఎవరు? ఏంటోళ్ళు? వాళ్ళ గురించి ఏంటి? వాళ్ళకు జరిగినటువంటి 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను నేను. నినివే అంటున్నప్పుడు, నినివే అంటే ఏంటి? అష్షూరు సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అషీర్. అషూరు, అసైర్ అని చెప్పబడినటువంటి ఆ ఊరి యొక్క, ఆ సామ్రాజ్యం యొక్క, కింగ్డమ్ యొక్క రాజధాని నినివే.
నినివే మీదకి నాశనము కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు. ఎందుకు? ఏమండి? సరే, నినివే పట్టణం మీదకి ఎందుకు నాశనం కలుగు చేస్తాడో అనేది యోనా గ్రంథంలో మీకు కారణం కనిపించదు. ఎక్కడ కనిపిస్తుంది? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చేవారు నాకు దానికి 4 సమాధానాలు చెప్పాలి. నినివే పట్టణము మీద దేవుడు కోపాన్ని లేకపోతే ఉగ్రతను ప్రదర్శించడానికి కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? ఆ కారణాలు నహూము గ్రంథంలో చెప్పబడ్డాయి. అనగా ఒక పట్టణానికి 2 మెసేజ్లు ఇచ్చిన ప్రవక్తలు ఉన్నారు. నినివే పట్టణానికి యోనా మాత్రమే కాదు, నహూము అనేటువంటి ఆయన కూడా ప్రవచనం చెప్పాడు. సాధారణంగా ఇశ్రాయేలు ప్రవక్త ఇశ్రాయేలీల మధ్యలోకి వెళ్తాడు, కానీ ఒక ఇశ్రాయేలు ప్రవక్తని దేవుడు అన్ని జనుల మధ్యలో పంపించాడు. ఒక ప్రాఫెట్ మాత్రమే కాదు, ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఒక మిషనరీ లాగా ఆయన వెళ్ళాడు, చెప్పాడు అని అర్థం చేసుకోవాలి. క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసి దండయాత్ర చేసి అష్షూరు వారు ఇశ్రాయేల్ మీద జయాన్ని పొందారు. వాళ్ళని పరిపాలించడం ఆరంభించారు. అనగా వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వం అలా స్టార్ట్ అయింది. వాళ్ళు ఆక్రమించుకున్నారు, వీళ్ళు ఏకీభవించలేక తర్వాత కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి రోమీయులు ఇశ్రాయేలు ప్రజల మీద గెలుపు పొందారు. కాబట్టి రోమీయుల పాలన సాగింది అని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుల మీద రకరకాల ప్రజల యొక్క పాలనలు కనిపిస్తున్నాయి. మిద్యానీయుల పాలన ఉంది, అమోరీయుల పాలన ఉంది, ఫిలిష్తీయుల పాలన ఉంది, లేదా? అందుకనే యెషయా గ్రంథము 26వ వచనంలో ఒక మాట చూడాల్సిన అవసరం లేదు. ప్రభువా, నీవు కాకుండా వేరొక ప్రభువులు మమ్మును ఏలిరి అని చెప్పారు. నువ్వు ఏలితే మాకు నష్టం లేదు, నువ్వు ఏలనీయకుండా మాకు రాజు కావాలని మేము కోరుకొని పొరపాటు చేశాము. నీవు కాకుండా మాకు వేరే రాజులు మమ్మల్ని ఏలారు, వేరే రాజ్యాలు మమ్మల్ని ఏలాయి. మమ్మల్ని మేము పరిపాలించుకోలేకుండా వేరే వాళ్ళు మమ్మల్ని పరిపాలించారు, పర ప్రభుత్వాలు మమ్మల్ని పాలించాయి అని బాధపడిన సందర్భము, లేకపోతే ప్రార్థన చేసిన సందర్భం అది. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఇది ఆన్లైన్లో ఇవ్వడం లేదు, రికార్డ్ చేస్తున్నారు మనోళ్ళు, తర్వాత ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు, మన ఛానల్లో పెట్టి. స్తోత్రం. అందుకని జాగ్రత్తగా. ఆదికాండం 10వ అధ్యాయంలోని ప్రాచీన రాజ్యమైనటువంటి నిమ్రోదు ద్వారా స్థాపించబడినటువంటి సామ్రాజ్యం లేకపోతే కట్టబడినటువంటి నినివే పట్టణం అనగా సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక చారిత్రాత్మక హిస్టారికల్ సిటీ. నినివే అనేటువంటి ఊహాత్మకమైన పట్టణానికి యోనా వెళ్ళి ప్రకటించాడని కాదు. ఊహాత్మకమైన పట్టణానికి వెళ్ళింటే ప్రజలు రక్షించబడినట్టు ఊహించుకోవచ్చు, దేవుడు కార్యం చేసినట్టు ఊహించుకోవచ్చు, కానీ వాస్తవం కాదు. ఇక్కడ రాయబడింది, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. చాలు, ఒక్క చిన్న మాట. నినివే వాళ్ళు ఏం చేశారు అంటే ఏమని అర్థం? వాళ్ళకి దేవుడు లేడనా? నినివే వాళ్ళు నిరీశ్వరవాదులు, ఎథిస్టులని కాదు దాని అర్థం. నినివే వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు, కానీ నినివే వాళ్ళు ఒక కొత్త దేవుని వైపు మరలుకొన్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా యోనా గ్రంథంలో జరిగినంత రివైవల్ ఎక్కడా రాలేదు. యోనా గారి చిన్న ప్రసంగానికి 1,20,000 మంది, మానవ చరిత్రలో ఇంతవరకు, క్రైస్తవ చరిత్రలో ఇంతవరకు 1,20,000 మంది ఒక్క ప్రసంగం ద్వారా పట్టబడ్డం అనేది జరగలేదు. స్తోత్రం. కాబట్టి అందుకనే అప్పుడప్పుడు సేవకులంగా మేము యోనా గ్రంథాన్ని గురించి హైలైట్ చేయాలి. నేను పుత్తూరులో కూడా ఇదే వాక్యం గురించి చెప్పాను. నేను ఇదే ప్రసంగం కాదు, ప్రసంగం వేరే. స్తోత్రం, హల్లెలూయా. నినివే పట్టణపు వాళ్ళ యొక్క 4 క్యారెక్టర్స్, అట్లీస్ట్ 4 క్యారెక్టర్స్ మీరు నహూము గ్రంథంలో చూడొచ్చు. ఓహో, ఊరినే కాదు, దేవుడు కోపిస్ట్ అయ్యి ఉండి వాడిని ఊరినే చంపేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు అని ఆలోచిస్తే మనం పొరపాటు పడ్డట్టే.
యోనా కాలములో రావలసినటువంటి నాశనం తర్వాత సుమారు 100 సంవత్సరాల తర్వాత వచ్చింది ఆ నాశనం. 612వ సంవత్సరం బీసీలో 100 అడుగులు ఉన్నటువంటి గోడలు ఉన్నటువంటి ప్రాకారాలు కలిగినటువంటి నినివే సర్వనాశనమైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎరికో గోడలు కూలాయి అని చెప్తారు కానీ ఎవరు నినివే గోడలు కూలాయని ఎవరు ప్రసంగం చేయరు. ఏమండి, నినివే గోడలు కూలడం ఇంకా అద్భుతం. ఎరికో గోడలు కూలడమే ఒక అద్భుతం అయితే ఎరికో ప్రజలు ఎరికో గోడల గురించి అతిశయించలేదు. కానీ నినివే ప్రజలు మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు, మా గోడలు ప్రపంచంలో ఏ సామ్రాజ్యానికి లేనంత ఎత్తైన గోడలు. ఒకేసారి 3 రథాలు అక్కడ వెళ్ళగలిగినంత విశాలమైనటువంటి గోడది. ఒకేసారి 3 రథాలు వెళ్ళగలవంటే ఆలోచించండి. అలాంటి అవన్నీ ఏమైపోయినాయి ఒకరోజు. 46 సంవత్సరాలు కట్టుకున్న దేవాలయం, అందమైన దేవాలయం ఏమైంది ఒకరోజు. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఏమైపోయింది అనుకున్నారు. ఏందైనా ఏదో చెప్తే ఏదో మాట్లాడతాడు యేసు ప్రభు. దేవాలయం యొక్క అందం గురించి మాట్లాడితే దేవాలయం యొక్క అంతం గురించి మాట్లాడతాడు ఏంటినా, పొంతన లేకుండా మాట్లాడతాడేంటి ప్రభు అని అనుకున్నారు. కానీ పొంతన లేకుండా ఆలోచించింది, వ్యాఖ్యలు చేసింది వాళ్ళు, ప్రభు కాదు. ప్రభు మాట్లాడేదానికి ఏదో లింక్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోనోడు ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. నినివే పట్టణస్థులు వాళ్ళకి ఏం జరిగింది? 1,20,000 మంది ప్రజలకు ఏం జరిగింది? ఒకవేళ 1,20,000 మంది అని ఖచ్చితంగా చెప్పడం లేదు కానీ స్తోత్రం 4వ అధ్యాయం 11వ వచనం, అయితే 120,000 కంటే ఎక్కువై మినిమం 1,20,000 మ్యాక్సిమం అంటే ఒకవేళ ఇంకో 30-40 ఎక్స్ట్రా ఉండొచ్చేమో. ఒకవేళ 2 లక్షల లోపు ఉన్నట్టు జనాభా, 1కి 2కి మధ్యలో ఉన్నటువంటి 1 లక్షకి 2 లక్షలకి మధ్యలో ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి సిటీ కదా. అంటే ఇంకా చెప్పాలంటే నెల్లూరు కన్నా చిన్న సిటీ. నెల్లూరు సిటీ పాపులేషన్ ఎంత? 30 లక్షలు. 30 లక్షలు లేదండి, 30 lakhs ఉన్నారా? ఓకే సరే, నేనేదో 10 లక్షలు అనుకుంటున్నాను. నేను ఏకంగా మీరు 30 లక్షలకు వెళ్ళిపోయారు. ఎవరైనా చూడండి నెల్లూరులో ఎంత పాపులేషన్ ఉందో చూడండి. నెల్లూరు సిటీ మీకు ఇంటర్నెట్ మీకు డీటెయిల్స్ ఇస్తుంది. 30 lakhs పక్కా. 3 million people ఆర్ స్టేయింగ్ ఇన్ యువర్ సిటీ. ఓ మై గాడ్, ఇంత పెద్ద నగరంలో ఉంటున్నాము మనం. చిన్న నగరం అనుకున్నామే. ఇంత పెద్ద నగరం అయినప్పటికీ నెల్లూరు కనుక్కొని వెళ్ళడం చాలా సులభం. నెల్లూరు 2 దారులు, ఒకటి పొదలకూరు రోడ్డు నుంచి ఆ చివరి దాకా, ఈ నిప్పో దగ్గర నుంచి ఈ 2 దారులు, మళ్ళా తప్ప 8 lakhs, 28 lakhs. మన జనార్దన్ గారు అడ్వాన్స్గా ఎక్కడికి వెళ్ళిపోయాడుగా. అదే 7 నుంచి సరేలేండి, నేను చెప్పిందే ఇంచుమించు అప్రాక్సిమేట్గా ఉందిగా. మీరు చెప్పింది ఎలా ఉంది? 30 అనేది ఎలా ఉంది? ఆ డిస్టిక్ కాదు సార్, మనకు డిస్టిక్ మొత్తమే 7 లక్షలేనా? సిటీ అదే మనకి ఇప్పుడు సిటీ గురించి, నినివే సిటీ గురించి అంటే నెల్లూరు కన్నా చిన్న సిటీ. అంటే నెల్లూరు కన్నా చిన్న సిటీ అంటే ప్రస్తుతం ఉన్న నినివే పాపులేషన్ కాదు, అప్పట్లో ఉన్నటువంటి, అనగా 2,400 సంవత్సరాల క్రితం ఉన్న పాపులేషన్ అంతే. అంటే ఇప్పుడు నెల్లూరులో ఉన్న పాపులేషన్ కన్నా ఎక్కువ పాపులేషన్ ఉండే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇప్పుడు నినివే సిటీ కానీ ఉంటే మీరు అన్నట్టుగా ఒక 30 లక్షల పాపులేషన్ ఉండాల్సిన సిటీ. సరే ఎంతైనా కానివ్వండి. నినివే పట్టణపు వాళ్ళు ఏం చేశారు? అష్షూరు సామ్రాజ్యం వారందరూ అని కాదు, అష్షూరు సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ, రాజధాని నగరమైనటువంటి నినివేలో ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎందుకు విశ్వాసం ఉంచారు? అన్ని జనులైన వారు యేసు ప్రభుని విశ్వసించడానికి ఇష్టపడరు. మెయిన్ కారణం ఏంటంటే, మాకున్నారు కదండి మా దేవుళ్ళు, మాకెందుకండి కొత్త దేవుళ్ళు, ఇంగ్లీష్ దేవుడు ఎందుకండి, అమెరికా వాళ్ళ దేవుడు ఎందుకండి, ఇదే కదా జనరల్గా మెయిన్గా వినిపించే వాదన. మాకు దేవుడు లేకపోతే మీ దేవుడు నమ్ముకుంటామండి, మాకేవో బోల్డ్ మంది ఉన్నారు. ఎంతమంది దేవుళ్ళంట? 33 కోట్లు అని చెప్పడం లేదు,
ముక్కోటి దేవతలు. 33 కోట్లైనా ముక్కోటి అని మీరు ప్రతిదానికి విభేదిస్తున్నారు. ఇందాక చిన్న విషయం, పాపులేషన్ దగ్గరే మీలో విభజనలు. సరేలేండి, సరే వాటిలో కూడా వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయం, నినివే పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. వై? వాళ్ళు విశ్వసించారు అన్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. నంబర్ 1, వాళ్ళు విశ్వసించారు అంటే ఏమనర్థం? విశ్వాసం ఎలా పుడుతుంది? వినడం వలన. ఒక ప్రవచనాత్మకమైన మాట వచ్చింది కనుక ప్రజల్లో విశ్వాసం పుట్టింది. దేవుని మాట అయినటువంటి లోగోస్ అనగా వాక్యము, శబ్దము. ఆ లోగోస్, ఆది యందు లోగోస్ ఉండెను, లోగోస్ థియోస్ దగ్గర ఉండను, లోగోస్ థియోస్ అయి ఉండెను. అంతే కదండి? ఆది యందు ఏముండెను? లోగోస్ ఉండెను, లోగోస్ థియోస్ దగ్గర ఉండెను. ఈ లోగోస్ థియోస్ అయి ఉండెను. థియోస్ అంటే దేవుడు. థియోస్నే ఫ్రెంచ్ భాషలో డయూస్ అన్నారు, లాటిన్లో కూడా డయూస్ థియోస్. దాన్నే మళ్ళా దేవుడు అని మనం గాడ్ అని ఇలా పిలుస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అని కాదు, నినివే పట్టణస్థులు అనగా అన్య జనులు. ఇశ్రాయేలు ప్రజల్ని బాధించేటువంటి ప్రజలు. పరిపాలన చేసేవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు కొంతమందిని కొద్దిగా బాధిస్తారు. అల్పసంఖ్యాకులైన వారిని బాధించడం కామన్. అది ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాకులైనటువంటి హైందవ సోదరుల మీద దాడులు. ఇప్పుడు మనం రాజకీయంగా మాట్లాడటం లేదు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల మీద పరిపాలన చేస్తున్న వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని అణిచివేస్తూ ఉన్నారు. ఎన్ని అణిచివేతలకు గురైనా కానీ ఇశ్రాయేలు దేశం స్ట్రాంగ్గా మారుతూనే ఉంది. అలాగని మోడర్న్ ఇజ్రాయెల్ లాగా ఇజ్రాయెలే గెలుస్తుంది, ఇజ్రాయెల్ని కొట్టేవాళ్ళు లేరు అని అనుకోవడం మన పొరపాటు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇశ్రాయేలు అప్పట్లో ఇశ్రాయేల్ లాగా ఇప్పుడు కూడా దేవుడు ఇశ్రాయేలు పక్షానే ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షాన దేవుడు లేడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన సంఘం పక్షాన ఉన్నాడు. చాలాసార్లు అందరూ ఇశ్రాయేల్ని హైలైట్ చేస్తుంటారు. ఇశ్రాయేల్ని కాదు, దేవుని సంఘాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు వాళ్ళు దేవుని సంఘంలోకి వచ్చారు, అన్యజనులు దేవుని సంఘంలోకి వచ్చారు. ఇశ్రాయేలు వారంటే 12 గోత్రాల వారే, కానీ దేవుని సంఘం అంటే 12 గోత్రాలు కాదు, రకరకాల గోత్రాల వాళ్ళు ఉన్నటువంటి ఇశ్రాయేలు అనేటువంటి దేవుని యొక్క టెంపరరీ ప్రణాళిక, ఒక తాత్కాలికమైనటువంటి ప్రణాళిక నుంచి దేవుని మనసులో ఉన్నటువంటి ఒక శాశ్వతమైన ప్రణాళిక ఏంటో తెలుసా? ద చర్చ్, దేవుని సంఘము. దేవుని స్తోత్రం. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం. ద గాడ్స్ ప్లాన్. సమస్త అన్యజనులు, కేవలం అన్యజనులని కాదు. సమస్త అన్యజనులు అంటున్నప్పుడు అన్యజనులు, ఆత్మీయులు, యూదులకును లేకపోతే అన్యజనులకును మధ్యలో కనిపించని అదృశ్యమైనటువంటి అడ్డుగోడను పడగొట్టి వారిద్దరిని ఏకం చేశాడు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. చూడాల్సిన అవసరం లేదు. నినివే పట్టణస్థులకు ఏం జరిగింది? ఒకరు విశ్వసిస్తున్నారు అంటే ఏం జరుగుతుంది? చదవండి మొట్టమొదటి మాట, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అపోస్తుల కార్యములు 13:40. అన్యజనులు ఆ మాట విని సంతోషించి ఎవరిని మహిమపరిచారు? దేవుణ్ణి మహిమపరిచారని కాదు, దేవుని వాక్యాన్ని మహిమపరిచారు. కానీ అంత్య దినాల్లో అన్యజనులు దేవుణ్ణి మహిమపరచడం లేదు, దేవుని వాక్యాన్ని మహిమపరచడం లేదు, కానీ దేవుని సేవకుని మహిమపరుస్తున్నారు. ఇది ప్రమాదకరమైన ధోరణి. దేవుని మహిమపరచవచ్చు, దేవుని వాక్యాన్ని మహిమపరచవచ్చు, తప్పేం లేదు. కానీ దేవుని మనిషిని, దైవజనుణ్ణి గణపరచడం, హీరో వర్షిప్ చేయడం, వ్యక్తి పూజ చేయడం అనేది వాక్యానికి విరుద్ధం. ఈ రోజులో కొంతమంది వాళ్ళే పాస్టర్లు, వాళ్ళే దేవుని యొక్క భద్రతను గురించి వాళ్ళు ఎలా బోధిస్తారు? వాళ్ళ వెనకాల 4 బౌన్సర్లు పెట్టుకొని సెక్యూరిటీని పెట్టుకునే వాళ్ళు. ఏమండి, దేవుడు మిమ్మల్ని కాపాడును గాక, నిన్ను తన అరచేతిలో చిక్కుకునేవాడు. ఇశ్రాయేలు చుట్టూ పర్వతములు ఎలా ఉన్నాయో నీ చుట్టూ దేవుడు ఉంటాడు అని వాళ్ళు ఎలా చెప్పగలరు?
మన కార్పొరేట్ బోధకుల చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, బౌన్సర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేం. కానీ నా దగ్గరికి మీరు ఎవరైనా రావచ్చు, కానీ రారు, అది వేరే విషయం. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలనుకున్నా వాళ్ళని మీరు వెళ్ళనివ్వరు. కానీ నా దగ్గరికి రావాలన్నా కానీ సాతానుడు మిమ్మల్ని రానివ్వడు. ఎందుకు ఆయన దగ్గరికి ఏం పోతాం, లే సుత్తి సోది, ఇప్పుడు దాకా విన్నాం, గంట సేపు మళ్ళీ ఇంకేంటి అనే ధోరణేమో. సరే, దేవునికి స్తోత్రం. ఒకటి చదవండి, మళ్ళీ చదవండి. అన్యజనులు సంతోషించారు, దేవుని వాక్యాన్ని మహిమపరిచారు. ఇంపార్టెంట్ మాట. మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన, చాలండి, ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్, ఒక థియోలాజికల్ స్టేట్మెంట్. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు కొందరు, వారందరూ విశ్వసించిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దోస్ హూ వర్ ప్రీడెస్టైన్డ్ అంటే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డం అంటే ఏంటి? ఈ జీవానికి నిర్ణయించబడ్డం కాదు, ఈ 70 సంవత్సరాల 80 సంవత్సరాల జీవానికి నిర్ణయించబడ్డాము అని అనుకుంటున్నాం, వాస్తవమే. కానీ దీని తర్వాత జీవితంలో ఆయనతో పాటు ఉండాలని, నిత్య జీవములో ఉండాలి అనేది ఆయనకు ఉద్దేశం. నిత్య జీవమున కొరకు ఎవరు నిర్ణయించింది? దేవుడు. దేవుడు నిత్య జీవము కొరకై నిర్ణయించాడు. వాళ్ళకేం జరిగింది? వాళ్ళు విశ్వసించారు. వాళ్ళని అన్యజనులు అన్నారు ఒకప్పుడు, ఇప్పుడు అన్యజనులు కాదు. ఇక మీదట మీరు పరజనులు కాక, అంటే ఏం లేదా, దేవునితో ఏక పట్టణస్థులు, దేవుని పిల్లలతో ఏక పట్టణస్థులు అయి ఉన్నారు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఇంతకుముందు మన పేరు అన్యజనులు, ఇప్పుడు అన్యజనులు కాదు, ధన్యజనులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాయింట్ చూడండి, ఏంటట? నిత్య జీవమునకై నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. స్తోత్రం. వాళ్ళకి తెలియలేదు నిత్య జీవాని కోసం నిర్ణయించబడ్డారని. యోనాకు కూడా తెలియదు నినివే పట్టణస్థులు నిత్య జీవం కొరకై నిర్ణయించబడ్డారని. ప్రవక్తకు అర్థం కాని విషయాలు ఉంటాయి కదా. ప్రవక్తను అడిగాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా? నాకు తెలియదు ప్రభు అన్నాడు. అవును, ప్రవక్తలకు ఏం తెలుస్తుంది, జ్ఞానులకు ఏం తెలుస్తుంది? వాళ్ళు తెలుసు అనుకుంటున్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు. యోనా విషయంలో దేవుడు ఒక మర్మాన్ని దాచి ఉంచాడు. ద మిస్టరీ ఆఫ్ ద ప్రీ డెస్టినేషన్, ఇట్ వాస్ హిడెన్ టు ప్రాఫెట్ జోనా. యోనాకు మరుగు చేయబడిన మర్మం ఏంటిది? యోనాకు మరుగు చేయబడింది, కానీ మనకు బయలుపరచబడింది. ఇట్ వాస్ కన్సీల్డ్ టు జోనా, బట్ ఇట్ వాస్ రివీల్డ్ టు అస్. మనకు బయలుపరచబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందుగా నిర్ణయించడం అంటే మీకు ఇంకా అర్థం కావడం చెప్తాను. ముందుగా నిర్ణయించడం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రీ డెస్టైన్డ్ అనగా ముందుగా గమ్యము ఎవరి కోసమైతే, ఇదిగో నేను పలాని వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నానండి, నేను ఎరుగుదును ఏర్పాటు చేసుకున్నాను, ఆ వ్యక్తి నిత్యమైన ప్రీ డెస్టినేషన్. ప్రీ అంటే ముందు, డెస్టినేషన్ అంటే గమ్యం. ముందుగా గమ్యము నిర్ణయించబడిన వాళ్ళు, ముందుగా ఏం నిర్ణయించబడిన వాళ్ళు? ముందుగా ఈరోజు తినాల్సిన ఆహారం నిర్ణయించబడిన వాళ్ళం కాదు. మనము ముందుగా వచ్చే నెలలో కట్టుకోబోయేటువంటి గృహప్రవేశం చేయబోయేటువంటి ఇంటిలో ఉండడానికి నిర్ణయించబడిన వాళ్ళం కాదు. ముందుగా we were predestined for a place, for a city. ఒక నగరం కోసం, ఒక ప్రాంతం కోసం మనం ముందుగా నిర్ణయించబడ్డ వాళ్ళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము నివసించడానికంట, మనము జీవించడానికంట మన నివాస స్థలము యొక్క పొలిమేరలు దేవుడు నిర్ణయించాడట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో రాయబడింది, నివాస స్థలము యొక్క. అలాగైతే నిత్య జీవము కోసం సంతోష్ అనేవాడు 70-80 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, వాడు నిత్యము జీవించాలి. మా ఫాదర్ 84 సంవత్సరాలు బతికాడు, ఆయన చనిపోయాడు. భౌతికంగా ఆయన 84 సంవత్సరాలు బతకాలి అనేది దేవుని చిత్తం. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఆయన రక్షించబడి రక్షణలో కొనసాగి ఉండింటేనా
ఆయన నిత్యము సదాకాలము ప్రభువుతో ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి. ఒకవేళ మరలా ఆయన తిరిగి లేచినప్పుడు ఇక మీదట ఎన్నడూ చనిపోకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. మనము చనిపోతే, ఒకవేళ చనిపోయామనుకోండి, చనిపోతే మరలా బ్రతుకుతాం. మరలా బ్రతికామంటే ఇక మీదట ఎప్పుడు చనిపోం. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ చనిపోయినా వాడు మరలా బ్రతుకుతాడు. లాజరు చనిపోయాడు, బ్రతికాడు. లాజరు ఇప్పటికీ బతికున్నాడు అని అనలేం. లాజరు చనిపోయాడు. కానీ ఒక విషయం, లాజరు మళ్ళీ లేపబడతాడు. మళ్ళీ లేపబడినప్పుడు ఇక మీదట లాజరు చచ్చిపోడు. ఒక్కసారి చనిపోయాడు లాజరు, మరలా చనిపోయాడు. కానీ మరలా లేచినప్పుడు మాత్రం ఇక మీదట ఆయన చనిపోడు. మన బంధువులు ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఎవరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒకవేళ లేపబడితే వాళ్ళు లేస్తారు. లేస్తే ఇక మీదట వాళ్ళు చనిపోరు. ఇక మీదట చనిపోరు అన్నప్పుడు ఒకటి నరకంలోనైనా, రెండవది స్వర్గంలోనైనా ఉంటారు. నరకములో ఉన్నా చచ్చిపోరు, స్వర్గంలో ఉన్నా చచ్చిపోరు, ఉంటారు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు, కానీ వాళ్ళు బతికే ఉంటారు, కానీ చావరు. చావాలని కోరుకుంటారు వాళ్ళు, కానీ చావు రాదు. ఈ లోకంలో చావాలని కోరుకుంటే చావు వస్తుంది, మనం చావు రప్పించుకోవచ్చు. ఫ్యాన్కి ఉరేసుకోవడం వల్ల, లేదా బావిలో దూకడం వల్ల, ఇంకేదైనా తాగడం వల్ల మనం చచ్చిపోవచ్చు. కానీ అప్పుడు చావు రావాలని కోరుకుంటారంట ప్రజలు. పర్వతములు, ఈ పర్వతములు మా మీద పడితే బాగుండు, మేము సత్య బాగుండు అనుకుంటారట. చావు వాళ్ళకి రాదు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. సరే, మనం దాంట్లోకి వెళ్ళడం లేదు. ఒకటి, మొట్టమొదటి విషయం, యోనా ప్రకటించిన తర్వాత యోనా ఏం చెప్పాడు? యోనా చెప్పాడు, నేను హెబ్రీయుణ్ణి, నేను సముద్రమునకు ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి యెహోవా దాసుణ్ణి అని చెప్పాడు. కానీ ఎవడు రక్షించబడలేదు. కానీ దేవుడిచ్చినట్టు తన ఇంట్రడక్షన్ వలన ఎవరు రక్షించబడలేదు. కానీ తన ఇన్ఫర్మేషన్ వల్ల కొంతమందికి ఇంట్రెస్ట్ కలిగింది. కానీ దేవుడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ ప్రజలలో గొప్ప ఉద్యమం వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుని సందేశం వచ్చినప్పుడు ప్రజలలో మార్పు కలిగింది. ఒకటి, నినివే పట్టణస్తులకు ఏం జరిగిందంటే వాళ్ళు నిత్య జీవం కొరకే నిర్ణయించబడ్డారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని ద్వేషించడానికి వీల్లేదు. మనం చేసే పెద్ద పాపం ఏంటంటే ద్వేషం. ఆ ద్వేషం మాటల్లో చెప్పం, మనసులో దాచుకుంటాం కదా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకునిలోనూ నిత్య జీవం ఉండదు. ఒకవేళ ద్వేషిస్తే నేరుగా ద్వేషించండి, దయమా అంటే ఐ హేట్ యు అని ముఖం మీద చెప్పినా పర్లేదు. కానీ మనసులో పెట్టుకొని ఉంటాం చూసామా, అది ప్రమాదకరమైంది. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు తరచుగా పెద్ద ప్రార్థనా పరులు అనబడిన వాళ్ళు, భక్తులు అనబడిన వాళ్ళు, మేమేం తప్పు చేయడం లేదు, మాకు ఒక సాక్ష్యం కలిగింది అని చెప్పుకుంటున్న వాళ్ళు పెద్ద చేసే పని ఏంటంటే వాళ్ళు మనుషుల్ని విభజించి, మనుషుల్ని చెడుగా చూసి వాళ్ళే పరిశుద్ధులని భావిస్తూ జీవిస్తున్నారు. నీ జీవితంలో ఎవరిని ద్వేషించకూడదు. ప్రేమించడం కోసమే మనం పిలువబడ్డాం. నీకు అన్యాయం చేసి ఉండొచ్చు, అయినా వాళ్ళని ఏం చేయాలి? ప్రేమించాలి. కానీ మనల్ని గౌరవించకపోతే మనం ప్రేమించాం. మన మెంటాలిటీ అది. మన మెంటాలిటీ కాదా? ఆమంటే నాకు ఇష్టం లేదండి. నువ్వు ఇష్టపడడానికి అవసరం ఏముంది? ఎవరిని నువ్వు ఇష్టపడాల్సిన అవసరం లేదు. కానీ వాక్యానుసారంగా వాళ్ళని నువ్వు ప్రేమించాలి. ఒకరినొకడు ప్రేమించండి, ఒకరినొకడు ప్రేమించుకొని. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటిది? అంతే. ఈ ఆజ్ఞ పాటించకపోతే ఆజ్ఞాతిక్రమం. నువ్వేం చేస్తావు? నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు, యూట్యూబ్లో వేల మెసేజ్లు వినొచ్చు కదా. 31 సంవత్సరాలు నా జీవితంలో నేను డెవలప్ చేసుకుంటూ వస్తున్న నా క్యారెక్టర్. స్తోత్రం. ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసా? నన్ను ద్వేషిస్తున్న వాళ్ళు నేను ప్రేమించడం మొదలు పెడుతున్నాను. ఎవరి మీద నాకు ద్వేషం లేదు. ద్వేషాన్ని తీసేసుకొని ప్రేమను పంచుకోవడానికి, పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. గత వారం ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు. నేను పైన ఉన్నాను, కిందకి రాలేదు. కానీ షాలేం అతని చెప్పి పంపించేశాడు. నేను అన్నాను, పోనీవయ్యా బాబు, రానీలే, ఏం చేస్తాం, వదిలేండి సార్, అటువంటి వాళ్ళు రాకూడదు.
ఆయన కుర్రాడు కాబట్టి ఆ క్యారెక్టర్ ఇంకా బిల్డప్ కావడం లేదు, అవుతుంది. నీ శత్రువులను ప్రేమించడం అంటే చాలా చిన్న విషయం ఏం కాదు, చాలా కష్టమైన విషయం. సహోదరుల్ని ప్రేమించలేకున్నా మన శత్రువుని ఏమి ప్రేమిస్తామండి? మన సహోదరులనే మనం ప్రేమిస్తామా? ఈ సంఘం అందరినీ మనం ప్రేమించగలమా? అందరంటే నాకు ఇష్టం అండి, పలానా అంటే నాకు ఇష్టం లేదండి, పలాని బ్రదర్ అంటే నాకు ఇష్టం లేదంటే అతను ఏదో మాట్లాడతాడండి, పిచ్చి మాటలు, ఎర్రి మాటలు, ఐ హేట్ హిమ్ అండి. లేదా? మనకు లేవు? అందరి మీద ప్రేమలు ఉన్నాయండి. మన బిడ్డల మీద ఉన్న ప్రేమ ఉన్నట్టు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఎలా ప్రేమించాలంటే పొరుగువాడిని? నన్ను నేను ప్రేమించుకోవడం లేదా? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఉదయం లేచిన పళ్ళు తోముకుంటున్నారు, దేనికోసం? మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు. నాకే అసహ్యంగా ఉంది. పక్కన వాళ్ళు ఏం భరిస్తారు? ఉదయాన్నే స్నానం చేసాం, తిన్నాం, దేనికోసం? ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో నేను తింటున్నానండి అని కాదు. నేను తినకపోతే నీరసం వస్తుందేమో, కళ్ళు తిరుగుతాయేమో, కింద పడిపోతానేమో. ఇప్పుడు ఎవరిని ప్రేమించుకుంటున్నారు? మనల్ని మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాం, దేనికి? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కాబట్టి, నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి కాస్ట్లీ డ్రెస్. వీళ్ళందరూ చీప్గా కనిపించాలి, నేను కొద్దిగా కాస్ట్లీగా రిచ్గా కనిపించాలి. ఇదేగా మన ఫీలింగ్. మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటున్నారా? ఎవరన్నా? ఎవరు ద్వేషించుకోడు. ప్రతివాడు అందరినీ ద్వేషిస్తాడు, కానీ వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని స్తోత్రం. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్లుగానే, ప్రేమించొద్దని చెప్పడం లేదు, మనల్ని మనం ప్రేమించుకుంటా ఇతరులను కూడా ఏం చేయాలి? ఒకవేళ మన మధ్యలో మదర్ తెరీసా ఉందనుకుందాం, గేటు దగ్గర కుష్ఠరోగులు వచ్చారనుకుందాం, వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళకి అన్నం తాను తినిపించుండేదేమో. మీలో ఎవరైనా వాళ్ళకి అన్నం తినిపించారా? మీరు లేదండి. మీరు వాళ్ళంటే చీప్ మీకు, ఎందుకంటే మీరేదో పెద్ద రిచ్ అని మీ ఫీలింగ్ మీది. కానీ నేను ఆలోచించే విషయం, వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని మన గడప దగ్గరికి వచ్చారు వాళ్ళు. నేను ఇచ్చే డబ్బులు చాలు, నేను అదే ప్రార్థిస్తున్నాను, ప్రభా నాకు వాళ్ళకి ఇచ్చేది నాకు సంతోషం, నాకు సంతృప్తిని ఇవ్వడం లేదు, వాళ్ళకి ఇవ్వాలి. అమ్మా అడుక్కునే అవసరం లేకుండా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి మనం. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే వాళ్ళకి 50 రూపాయలు కాదు నేను ఇవ్వాల్సింది, 500 ఇవ్వాలి ప్రతి ఆదివారం. ఒక్కొక్కరికి ఒక 500 కాగితం, 1000 కాగితం, లేదా 2000 కాగితం తీసుకోండి. మనం ఇచ్చిన ఈ కొద్ది దానికి నేను చాలా ఇచ్చానండి, నేను చాలా అంత దాతృత్వం అండి నాది అని చెప్పుకుంటున్నట్టుగా మనం ఉన్నాం. ఫారినర్స్ కొంతమంది అడుక్కునే వాళ్ళని కౌగిలించుకుంటున్నారు. యూట్యూబ్లో మీరు చూసారా? మరి ఎవడో అడుక్కొని స్నానం లేకుండా దరిద్రంగా ఉన్నవాడిని తీసుకొచ్చి వాడికి ట్రిమ్మర్ తీసుకొని వాడికి మంచి షేవింగ్ చేసి వాడికి స్నానం చేయించి వాడికి ఒళ్ళంతా రుద్ది, చూడలేదు మీరు అక్కడ? ఈ చూడరు మీరు? వాడి శుభ్రంగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసి వాడికో దండ వేసి, ఎందుకు ఇవన్నీ? పిచ్చోళ్ళ? ఏది మన ప్రేమేది? సొంత భర్తని ప్రేమించలేరు, సొంత భార్యని ప్రేమించలేరు, ఒకరిని ప్రేమించి మాట్లాడితే మళ్ళీ దాన్ని ద్వేషాలే. ఏంటిది అంతా? మనమంతా ఎక్కడున్నాం? మనందరం పరలోక రాజ్యం పోతామంటే నాకు కొద్దిగా డౌటేనండి, మీరు ఏమని అనుకోండి. నేను పరలోక రాజ్యం పోయినా జిఎంసీ సంఘస్థుల కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఒక్క సంఘస్థుడు కూడా రాలేదు. కనీసం లిసి వస్తుంది అనుకున్నాను, ఆమె కూడా రాలేదు. కనీసం షారోనో సీటో మధు వస్తుంది అనుకున్నాను, మధు ఎప్పుడో వెళ్ళిపోయింది. మధు అక్కడ పాతాళ లోకంలో ఉంది అన్న పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. ప్రభు మనల్ని ప్రేమించడం, మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం, మనం ప్రాణం తీయబద్దులమై ఉన్నాం. ఎట్టో చెప్తా, ఇలా పని చేస్తా, ఏదో ఒకటి చెప్తా, సమయం చూస్తున్నాను బ్రదర్, ఛాన్స్ చూస్తున్నాను, వాళ్ళకి చెప్తా, వాళ్ళకి సరిగ్గా గుణపాఠం నేర్పిస్తా, వాళ్ళని అడుగుతాను, కడుగుతాను, నిలదీస్తాను అనేగా మన మాటలు. వద్దు, వాళ్ళని ప్రేమించండి. మీరు ఈ ప్రేమను ప్రాక్టీస్ చేయండి. సరే, దేవునికి స్తోత్రం. యోనా గారికి నినివే పట్టణస్తులు అంటే అసహ్యం. నినివేకి వెళ్ళమంటే వెళ్ళడం లేపే. ఐ డోంట్ లైక్ నినివే, ఐ హేట్ నినివే. మళ్ళీ ఎక్కడికి వెళ్తావు నువ్వు? తర్షీషుకి వెళ్తాను. తర్షీష్ ఏంటి? తర్షీషు కూడా ఓడరేవే. అక్కడ మంచి షిప్, మంచి బిజినెస్ ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో 37-38 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. అంటే మంచి ప్రదేశము, స్వీకరించే ప్రదేశాన్ని ఇష్టపడ్డాడు కానీ ద్వేషించే ప్రదేశాన్ని ఇష్టపడలేదు. కానీ దేవుడు ఎక్కడికి పంపించాడు? ఎక్కడ ప్రజలు నిన్ను ద్వేషిస్తున్నారో అక్కడికే పంపించాడు. ఈ నెల్లూరులో మిమ్మల్ని పెట్టాడంటే ప్రేమించే వాళ్ళ మధ్యలో పెట్టలేదు, ద్వేషించే వాళ్ళ మధ్యలో పెట్టాడు.
ఈ ద్వేషించే వాళ్ళ మధ్యలో ఉండి మనం కూడా ద్వేషించే వాళ్ళుగా తయారు కావాలని కాదు, ద్వేషించే వాళ్ళ మధ్యలో ఉండి మనం ప్రేమించే వాళ్ళుగా తయారు కావాలి. గ్రాహం స్టైన్స్ గారి భార్య గ్లాడీస్ స్టైన్స్ తన భర్తని, 2 బిడ్డలను చంపిన వాళ్ళని ఏం చేసింది? మనమైతే వాళ్ళని న్యాయం జరిగేంత వరకు కూరుకునేది లేదు, వాళ్ళని చంపాల్సిందే, ఉరి తీయాల్సిందే, నరికేయాల్సిందే అని చెప్పమా? ప్రవీణ్ పగడాల గారి భార్య జెస్సికా ఆమె ఏం చెప్పింది? నా భర్తను చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను, వదిలేసేయండి. ఇవి కాదా క్షమాపణకు ఉదాహరణలు? సరే, ప్రేమ, మనలో దైవికమైన ప్రేమ రావాలి అని చెప్పడం కోసం చెప్తున్నాను. రెండో విషయం, యోనా గ్రంథంలో ఆ నినివే పట్టణస్థులకి ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచన. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచిరి. 1, వారు నిర్ణయించబడిన వారు. నేను ఏర్పరచుకున్నటువంటి నా దాసుడైనటువంటి మోషేకు విరోధంగా మీరు మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు? ఏమ్మా మిరియాము గారు, అహరోన్ ఎందుకు భయపడలేదు? హీఈస్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్కి విరోధంగా మాట్లాడితే నేను ఊరుకోనని సృష్టికర్త మాట్లాడాడు. నత్తోడు ఏం మాట్లాడతాడు? నత్తోడు ఏం మాట్లాడలా. నత్తి మోషే మాట్లాడలేదు, కానీ దేవుడే మోషే పక్షాన మాట్లాడాడు. నువ్వేం మాట్లాడదు, దయచేసి నీ పక్షాన దేవుడు మాట్లాడతాడు. నువ్వు మాట్లాడితే దేవుడు మూగోడులాగా ఉండిపోతాడు. నువ్వు మాట్లాడద్దు. ఏమ్మా నన్ను అలాగ అన్నావే అని అడగొద్దు. నువ్వు అంటే అన్నావులేమ్మా, దేవునికి స్తోత్రం కాదా? మనం మూగోళ్ళులాగా మారితే దేవుడు మాట్లాడతాడు. ఇంకా మనం మాట్లాడిన తర్వాత నువ్వు కూడా మాట్లాడు అని దేవుని డిమాండ్ చేయడంలో అర్థం లేదు. నువ్వు మౌనంగా ఉంటే పగ తీర్చుకొనుట నా పని అని చెప్పాడు కాబట్టి, ప్రేమించడం ప్రార్థించడం మాత్రమే మన పని అని చెప్పాడు కాబట్టి మనం ఆ ప్రకారం జీవిద్దాం. 1, వాళ్ళు నిర్ణయించబడిన వాళ్ళు. నీ పక్కన కూర్చున్నవాడు దేవుని చేత నిత్య జీవము కొరకు నిర్ణయించబడినవాడు. దాన్ని మర్చిపోయావు, అందుకని వాళ్ళను ద్వేషిస్తున్నావు. నువ్వు వాళ్ళ పట్ల ఉన్న దైవ నిర్ణయం మీకు అర్థమైతే వాళ్ళు ఎంత అసహ్యంగా ఉన్నా, వాళ్ళ దగ్గర నుంచి చెమట వాసన వస్తున్నా, వాళ్ళ దగ్గర ఇంకా ఏదైనా మురికి వాసన వస్తున్నా, వాళ్ళ దగ్గర మందు వాసన వస్తున్నా, మీరు వాళ్ళని ప్రేమిస్తారు. కారణం ఏంటో తెలుసా? హీ వాస్ ఎ చోసన్ పర్సన్, హీ వాస్ ఎ ఎలక్టెడ్ మ్యాన్, హీ వాస్ ఎ ప్రీడెస్టైన్డ్ మ్యాన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఓపిక అండి చాలా బ్రదరు అని చాలామంది, నాకేం ఓపిక లేదు, కానీ నేను ప్రాక్టీస్ అవుతూ ఉన్నా. నేను స్తోత్రం, దేవుడు నన్ను మారుస్తూ ఉన్నాడు. సేవలో నేను చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆరంభ దినాల్లో ఒక చోటుకి వెళ్తే, కొండలపూడి అనే ప్రాంతానికి వెళ్తే, స్టోర్ బియ్యం అది తింటున్నప్పుడు, కలుపుకొని తింటున్నప్పుడు పంటి కింద రాళ్ళు పటపట అంటున్నప్పుడు, 25-26 సంవత్సరాలు తిన్న ఎండి చేపల కూర, దాని ఆ వాసన అది గుర్తొచ్చి ఇప్పటికీ కడుపులో పేవులు కలబెడుతుంటాయి. అలా వండారు వాళ్ళు. ఎలా తినాలో అర్థం కాలేదు. ఏడ్చాను, ప్రభా ఎందుకు ఈ సేవ? నేనేమన్నా బిర్యానీ అడిగానా ఏంటి? నాకెందుకు ఇటువంటిది పెట్టావు? కొన్ని చోట్ల పోతే ఆ పచ్చిమిరపకాయ కారంతో, గుడ్డు కారంతో ముక్కులోంచి కంట్లోంచి నీళ్ళు వస్తుంటే ఎన్ని కష్టాలు అనుభవించుంటాం. కానీ ఈ కష్టాలన్నింటినీ మనం భరించి సహించాం కాబట్టి ఇలా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ ఉన్న చోట ప్రయాసలను సులభంగా స్వీకరిస్తుంది. ప్రేమ ఉండాలి, ప్రభు మీద ప్రేమ ఉండాలి. ఎన్ని రోజులు నేను సైకిల్ తొక్కుని వెళ్ళిన రోజులు ఉన్నాయో మీకు తెలియదు. సైకిల్ తొక్కొని కొన్ని ఇక్కడ నుంచి ఉదయాన్నే స్టార్ట్ చేసి పడారుపల్లికి వెళ్ళి, పడారుపల్లి నుంచి దొంతోలు వెళ్ళి, దొంతోల నుంచి మళ్ళీ పోతిరెడ్డిపాలెం వెళ్ళి, మొత్తం సైకిళ్ళ మీదే తిరిగి ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ప్యాంటు మీద డిజైన్లు, ఉప్పు చారలు, రౌండ్లుగా ఉప్పు పేరుకొని పోయిన డిజైన్ లేనటువంటి ఒక ప్యాంటుతో చొక్కాతో వెళ్తాం, వచ్చేసరికి డిజైన్ వచ్చేస్తుంది. సేవలో అలసిపోయి స్ప్రే వాసన కాదు అప్పుడు వచ్చేది, స్వెట్టింగ్ వాసన వస్తుంది. మీ దగ్గర ఇప్పుడు స్ప్రే వాసన వస్తుందేమో, మంచి కాస్ట్లీ ఫారెన్ స్ప్రే వాసన వస్తుందేమో. నా జీవితంలో అనేక సార్లు ఇప్పటికీ చెమట వాసనే, కంపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, మనం వీటిలో ఒక ఆలోచన. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నినివే పట్టణస్థులందరూ దేవుణ్ణి నమ్మారు. అంటే ఏం జరిగింది? దేవుని నమ్మిన వాళ్ళకి ఏం జరగదా? చదవండి ఒక మాట, ఆదికాండం 15:26 వచనం. ఆదికాండం 15:6. అయ్యా బాబు, క్యాటరింగ్ కూడా రారా ఈరోజు?
అతడు అనగా అబ్రహాము యెహోవా దేవుణ్ణి, లార్డ్ని, దేవుణ్ణి, ఎల్ ఓహిమ్ని లేకపోతే ఎల్ షదాయిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. బాబు ఆ బైక్ మందే నాకు కొద్దిగా దాన్ని తీసి జాగ్రత్త పెట్టగలరా? దానికి అడ్డంగా పెట్టేశారు. సావ్యో లేడా? సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటట? అతడు యెహోవాను నమ్మెను. మీకు అర్థం కావడం చెప్తాను. అతడు అబ్రహాము యెహోవాను నమ్మాడు. యెహోవా అనేటువంటి దేవుడు అబ్రహామును నీతిమంతుడిగా మార్చేశాడు. స్తోత్రం. ఒకటి, నినివే పట్టణస్థులు నిర్ణయించబడిన వాళ్ళు. రెండవది, నినివే పట్టణస్థులు నీతిమంతులుగా మారినవారు. వాళ్ళు పుట్టుకతోనే నీతిమంతులు కాదు. మనం ఎవరూ పుట్టుకతో నీతిమంతులం కాదు, గుర్తుపెట్టుకోండి. మా నాన్న నీతిమంతుడు, మా అమ్మ నీతిమంతురాలు కాబట్టి నేను నీతిమంతుడు అంటే అది అబద్ధం. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడాలి, మార్చబడాలి, నీతి నీకు ఆపాదించబడాలి. స్తోత్రం. అంతేగా? మధ్యలో వచ్చేదే కానీ పుట్టుకతో వారసత్వంగా నీతి రాదు. అబ్రహాముకు 75 సంవత్సరాలు లేని నీతి దేవుడు పిలిచిన తర్వాత నీతి ఎలా వచ్చింది? అబ్రహాముకు ఒక నీతి ఉంది, స్వనీతి ఉంది. కానీ ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచాడో అతనికి స్వర్గపు నీతి వచ్చింది. స్వనీతి పోవాలి. స్వనీతి అనేది మురికి గుడ్డ లాంటిది, మలిన వస్త్రం అది. కానీ స్వర్గపు నీతి అనేది శ్వేత వస్త్రం లాంటిది, ప్రశస్త వస్త్రం లాంటిది. స్తోత్రాలు చెప్పరేంటి మీరు? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మీకేమో అర్థం కాకపోతే మీరు ప్రశ్నలైనా అడగవచ్చు మీరు. నినివే పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచిరి, అది మన విషయం. ఒకటి, వాళ్ళు నిర్ణయించబడిన వాళ్ళని దీన్ని బట్టి అర్థం చేసుకున్నాం. రెండోది, వాళ్ళకి ఏం జరిగిందని చెప్పుకున్నాం? వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. దే వర్ డిక్లేర్డ్ యాస్ రైచియస్ బై గాడ్. యోనా ప్రకటించాడా? ఏమండి మీరందరూ నీతిమంతులండి అని యోనా ప్రకటించాడా? యోనా చెప్పింది ఒకటే, మీరందరూ నాశనం అవుతారు అని చెప్పాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నాశనము కాబోతున్న వారిని నీతిమంతులుగా తీర్చాడు. మీరు అడగొచ్చు, ఏమండి ఇది యోనా గ్రంథం అనగానే మాకు చిన్న అనుమానం ఒకటి ఉంది. ఏంటమ్మా అనుమానం?
నేను మాట్లాడదలుచుకోలేదు, నేను మాట్లాడను. నిన్ను బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఒకవేళ నువ్వు మంచిదాన్ని కాకపోవచ్చేమో, రేపు దేవుడు నిన్ను నేను కూడా అంతే కదట్టమ్మా, అందరూ అంతే కదట్టమ్మా, దేవుడు మార్చడా? ఇంతవరకే అనుకోవాలి కానీ సాడీలు చెప్పి ఊరంతా చెప్పుకోవడంలో ప్రయోజనం లేదు. చాలామందికి ఇదే అలవాటు. చాలామంది పాస్టర్లకు కూడా ఉన్నట్టు పాడు అలవాటు అది. నా గురించి నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. దయచేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడద్దు ప్లీజ్, ఏదైనా మీ గురించి చెప్పండి. ఇతరుల గురించి మనకెందుకండి? మీరు ఏదో ఒకటి చెప్తారు, నేను ఒకటి ఏదో అంటాను, మీరు దానికి 4 కలిపి ఎన్నెందుకు? మీరు ఎందుకు వచ్చారు? మీ గురించి మీరు చెప్పండి. ఓకే, మీరు వేరే వాళ్ళ గురించి చెప్తే నేను ఒప్పుకోను, అది సరైంది కాదు. వేరే వాళ్ళ గురించి మాట్లాడాలంటే వాళ్ళని పిలుద్దాం, కూర్చోబెడదాం. ఏమంటే మీ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు దుర్మార్గులని ఈయన, మీరు మంచివాళ్ళని నేను, కాబట్టి మాకు అర్థం కావట్లేదు, దీని గురించి ఫైనల్గా కన్క్లూషన్కి వద్దామని రావాలి. ఇలా మాట్లాడుకుంటారా? మూడో వ్యక్తిని మరుగు చేసి మనం మాట్లాడుకుంటాం కానీ మూడో వ్యక్తిని మనం ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటామా? దయ్యం ఆంటీ ఉండగానే దయ్యం ఆంటీ చెడ్డదండి, పిసినారండి, అదండి ఇదని చెప్తామా మనము? చాటుగా కావాలంటే మనం మాట్లాడుకుంటాం. మనం చాటుగా మాట్లాడుకోవడం కాదు చేయాల్సిన పని. ఒక పాస్టర్ గారు, నేను పేర్లు చెప్పనులేండి, చాలాసార్లు చెప్పాను, పాస్టర్ గారు చాలా బాధతో చెప్తాను, నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి, చాలా బాధతో చెప్తున్నా, అర్థం చేసుకో, నువ్వు చేసే పద్ధతి కరెక్ట్గా లేదు, దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. లేదు, మన ముందు అయ్యగారు సంతోష్ గారు ప్రైజ్ లార్డ్ సార్, వాడి ముఖం సంతోష్ గాడు, ఒకరినే కాదు, నువ్వు నన్నంటే నాకు నష్టం లేదు, ప్రతి వాడిని గౌరవించే వందనాలు సార్, మీరు చాలా మంచివాడు సార్, పాల్ సార్, పాల్ సార్ ఆ పనికి మాలోడండి, ఇవే మాటలు చాలా ప్రమాదం సార్, మీకు చాలాసార్లు చెప్పాను. ఆ వ్యక్తి అలాగే ప్రమాదానికి గురై చనిపోయాడు, అది వేరే విషయం లేండి, దాంట్లోకి వెళ్ళలేదు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఇతరుల గురించి చాడీలు చెప్తే దేవుని ఉగ్రతకు గురవుతాం. నన్ను నేను సరి చేసుకోవడానికే ఈ జీవితం సరిపోతున్నతో ఇతరులను సరిచేసే పనిలో నేను లేను. వాడు పడిపోయాడు అనుకోండి, వాడి యజమానుడు వాడిని పైకి లేవనెత్తాడు. రోమాపత్రిక 14వ అధ్యాయంలో ఉంది. నువ్వు పడితే నిన్ను లేపుకోలేకుండా ఊరోళ్ళందరూ లేపుతావేంటి? మనం దేవుని బిడ్డలు చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. చాలామంది, నేను వేల మందిని చూస్తుంటా, నేను వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వాక్యం తెలియదా వీళ్ళకి? మూడో విషయం ఏం జరిగిందట? నూతనమైన వస్త్రాన్ని ధరించుకున్నారు. వస్త్రాలు ధరించుకో, బా చక్కగా ఉన్నావు, మంచి శారీ, మంచి ప్యాంటు, మంచి షర్ట్, సో వెరీ గుడ్. కానీ దేవుని ఎదుట దీన మనసు అనే వస్త్రం లేకపోతే దిగంబరివే నువ్వు. దిగంబరిని దేవుడు అసహించుకుంటాడు. నీ దిశమూల కనబడకుండానట్లు నీ వస్త్రమును గట్టిగా నువ్వు పట్టుకుంటే నువ్వు ధన్యుడివి. నీ వస్త్రాన్ని పెరికేసుకొని పోతారా బాబు? నీకు దేవుడిచ్చినట్టు రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని ఎవరో ఏదో చెప్పారు, మానసిక సంఘర్షణ మనకు ఎందుకు అంటే దాని అర్థం నీ సంతోషాన్ని ఎవడో దొంగలించాడని అర్థం. ఎవడేం చెప్పినా నా సంతోషాన్ని ఎవడు దొంగలించలేడు. ఐఎమ్ హ్యాపీ. దేవుని స్తోత్రం. నా గురించో, నా కుటుంబ సభ్యుల గురించో, నా పరిచయం గురించి ఎవరిని మాట్లాడినా, మీరు ఎన్ని మాట్లాడినా నేను ఫీల్ అవ్వండి కాదు, మీ టైం వేస్ట్ అవుతుంది. నా సంతోషపు వస్త్రాన్ని మీ ద్వారా అపవాది దొంగలించడాన్ని నేను అనుమతించను. మీరేం చెప్పినా నేను పట్టించుకుని ఐఎమ్ సో హ్యాపీ. దేవుని స్తోత్రం. మీరు కాదుగా నా తీర్పరి, మీకు కాదు కదా నేను అప్పగించాల్సింది. ఒకరోజు దేవుని సన్నిధిలో నేను నిలబడతా, ఆయనకి సమాధానం చెప్పాలి. దేవుని స్తోత్రం. దీన మనసు అనే వస్త్రం అంటే, దీన మనసు అంటే మళ్ళీ ఈ హోటల్స్ దగ్గర నక్క వినయాలు ప్రదర్శించడం లాంటిది కాదు. మనం చేస్తే టూ మచ్గా చేస్తాం, నక్క వినయాలు ప్రదర్శిస్తాం. అతి వినయం దూర్త లక్షణం అన్నారు. జాగ్రత్త, అతి వినయాలు ప్రదర్శిస్తున్నారేమో, అతి భక్తి ప్రదర్శిస్తున్నారేమో, అతి పరిశుద్ధత ప్రవర్తిస్తుంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించాలి. నూతనమైన వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళంగా ఉండాలి. నినివే పట్టణస్థులు స్వనీతి క్రియలు అనేటువంటి వస్త్రాలని తొలగించుకొని వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల స్వర్గపు నీతిని వస్త్రంగా ధరించుకున్నారు. దీన మనస్సును వస్త్రంగా ధరించుకున్నారు. క్రీస్తు యేసును ధరించుకున్న అనుభవంలోకి మనం రావాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది, చూడాల్సిన అవసరం లేదు. ఏంటి బాబు వీళ్ళు రారా ఏంటి క్యాటరింగ్ వాళ్ళు? స్తోత్రం, స్తోత్రం. అమ్మా ఏం చెప్పుకుంటున్నాం మనం? ఒకటి, నినివే పట్టణస్థులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళకేం జరిగింది? ఒకటి, వాళ్ళు నిర్ణయించబడిన వాళ్ళు. రెండోది, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు.
మూడోది నూతన వస్త్ర అనుభవంలో ఉన్నవాళ్ళు. వస్త్రాలు ధరించిన వాళ్ళని కాదు, నూతన. ఏంది ధరించింది? వాళ్ళు గోనె పట్ట ధరించారు. వాళ్ళు గోనె పట్ట ధరించారు. అదే సమయంలో వాళ్ళ ఆత్మలో దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నారు. దేవుడు మన దుఃఖానికి ప్రతిగా సంతోష వస్త్రాలు ధరింపజేస్తాడట. వస్త్రంలాగా ధరించుకున్నాం, నీతిని వస్త్రంగా ధరించుకోవాలి. నీతి కలిగి ఉండడం అనేదానికి అలంకార రూపంగా నీతిని వస్త్రంగా ధరించుకోవడం అని చెప్పాం. రక్షణ వస్త్రం అంటే ఏదో వస్త్రం అని కాదు, ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని మీటర్లు కొనుక్కోవాలి మేము అనగద్దు. దాని అర్థం ఏంటంటే అక్షరార్థంగా చెప్పబడిన మాట, రక్షణ కలిగి ఉండడం. ఉల్లాస వస్త్రాలు లేవా? ఉల్లాస వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు. కానీ అలంకార రూపంగా చెప్పబడిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయము, నూతన వస్త్రానుభవంలో ఉన్నవాళ్ళు. దే హ్యావ్ న్యూ క్లోతింగ్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు ఈ శిథిలమైపోయే గుడారం మీద చెప్పండి, పైనుంచి వచ్చేటువంటి గుడారాన్ని ధరించుకుంటాం. అదే మహిమ శరీరం. ఇది శిథిలమైపోద్ది. ఇప్పటికే శిథిలమైంది. కూర్చుంటే లేకున్నాం, లేస్తే కూర్చోలేకున్నాం. ఏమండి, శిథిలం అవుతుందా లేదా? తింటే అరగడం లేదు, తేపులు. శిథిలం అవుతుంది. ఇది శిథిలం కావడం లేదా? ఇంతకుముందు అన్నట్టుగా అరుగుతుందా ఏంటి? ఊరినే తేపులు, ఊరినే దగ్గులు, ఊరినే తుమ్ములు. ఏమవుతుంది? గుడారం అయిపోతుంది, త్వరలో అయిపోద్ది. దీనికి శిథిలం అయిపోతుంది. కాళ్ళ వాపులు వస్తున్నాయి. ఇంతకుముందు ఉన్నాయా? శిథిలం అయిపోతుందిరా నీ గుడారము, మట్టి గుడారం శిథిలం కాబోతుందిరా నాయన. కాళ్ళ నొప్పులు, కేళ్ళ నొప్పులు, తలనొప్పి. ఇదిగో ఇవన్నీ తెల్లగా అయిపోయినాయి. పుట్టినప్పుడు ఎలా ఉన్నాయి? నల్లగా ఉన్నాయి. అంటే గుడారం ఏమైపోతుంది? అరే సంతోష్, ఈ గుడారము, పైన శరీరము, ఈ బాహ్య గుడారము, ఈ మట్టి గుడారము శిథిలం కాబోతుందిరా నాయన అని దేవుడు చెప్తున్నాడు. ఈ శిథిలమైన గుడారాన్ని మళ్ళీ దీన్ని కొద్దిగా రీకన్స్ట్రక్షన్, రీమోడల్ చేసేదో నిలబెట్టాలనుకుంటే మళ్ళీ అలోలో పోద్ది. మన వయసును మనం అంగీకరించాం, అన్నీ అంగీకరిస్తాం. కానీ జస్ట్ ఐఎమ్ బయట అడుగుతాం, ఆయన వయసు 50 సంవత్సరాలు అంటే మన దగ్గర జస్ట్ 50 అండి. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అండి. మన దగ్గరికి వచ్చేసరికి అదేదో మనం కుర్రోళ్ళలాగా మాట్లాడతాం. అంత వయసుండి ఆయన అవతల వ్యక్తిని గురించి మనం మాట్లాడతాం కాదా? ఈ గుడారం ఏమైపోతుంది? దయమాంటి అడిగితే కాళ్ళు నొప్పులు సార్ రాలేకున్నాను. గుడారం శిథిలం కాబోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సుకన్య ఆంటీ మైకు పట్టుకోలేకపోతుంది. గుర్తు, సంకేతం, మన గుడారము శిథిలమవుతున్నట్టు గుడారం. ఎంతమంది పుట్టగానే అద్దాలు పెట్టుకొని పుట్టామేంటి? ప్రపంచంలో ఎంతవరకు ఏ పిల్లోడైనా తల్లి గర్భంలో అద్దాలు పెట్టుకొని పుట్టాడండి? ఇవి మధ్యలో వచ్చే అద్దాలు ఎందుకు వచ్చాయి? అద్దాలు తీస్తే ఏమీ కనిపించడం లేదు. అంతా బోజరగా ఉంది. ప్రపంచం కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంది. ఇది మన ప్రపంచం. ఇంతకుముందు అది లేదే. ఇస్సాకు మంద దృష్టి కలిగిన వాడు ఉన్నాడు. నెబో పర్వతం మీదకి ఎక్కినటువంటి మోషే మంద దృష్టి కలిగిన వాడు కాదు. చూపు కోల్పోతున్నారు మనోళ్ళు. ఏమంటే పుట్టంగానే మోజెస్ పాలకి అద్దాలు ఉన్నాయేంటి? ఇది ప్రపంచంలో జరిగినటువంటి వింతల్లో 7వ వింత అండి, 8వ వింత అండి. అద్దాలతో పుట్టినటువంటి మోజెస్ పాల్ కాదు. అంటే ఈ గుడారము శిథిలం కాబోతుందిరా నాయన అని కొన్ని సంవత్సరాల క్రితం ఒక పరిశోధన చెప్పిన విషయం. వృద్ధాప్యం అనేది 27 సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుద్దంట. వృద్ధాప్యం అంటే మనం 50-60 అంటున్నాం కాదు. ద ఓల్డ్ ఏజ్, ఆ గెరంటలాజికల్ ఇష్యూస్ మన బాడీలో 27 నుంచే కనిపిస్తాయంట. నాకేమండి కుర్రోని అనుకుంటాం కాదు, నువ్వు ముసలాడివి. అప్పుడెప్పుడో మహాకవి శ్రీశ్రీ అన్నమాట. ఏంట్రా ఈడు ఏం రాశాడు ఈ తాగుబోతు శ్రీశ్రీ అనుకున్నా నేను. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతోనే వృద్ధులు అన్నాడు ఆయన. ఏం మాట్లాడుతున్నాడు, ఏం రాస్తున్నాడు ఆయన అనుకున్నాం. తర్వాత శాస్త్రం 27 సంవత్సరాల నుంచి ద సిమ్టమ్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ కనిపిస్తున్నాయట. కాకపోతే మనం ఇది బాలు నేర్పండి అని అనుకుంటున్నాం కాదా? కొంతమంది ముసలోళ్ళలాగే ప్రవర్తించడం లేదా? ఈ పిల్లలు నాతో నడవమనండి చూద్దాం, సుందరి నాతో నడవమనండి చూద్దాం. సుందరి ఈజ్ ఓల్డ్ మ్యాన్, ఐఎమ్ యంగ్ మ్యాన్. మోసెస్ బాల్ నాతో పాటు నడవమనండి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు. హీఈస్ ఓల్డ్ మ్యాన్, ఐఎమ్ యంగ్ మ్యాన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా పిల్లల్ని ఎవరైనా నేను చేసినట్టు పని చేయమనండి, పరిగెత్తమనండి, చేయగలరా? దే ఆర్ ఓల్డ్. షారోన్ ఈజ్ ఓల్డ్, స్వీటీ ఈజ్ ఓల్డ్, ఐఎమ్ యంగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు దే రిన్యూ దేర్ స్ట్రెంగ్త్.
నీ శక్తిని నూతనపరుచుకుంటావు నువ్వు. కాబట్టి దేవుడికి నేను ముసలిదాన్ని అనే తపస్సు లేకపోతే జపం చేస్తున్నావు నువ్వు. యు ఆర్ నాట్ ఓల్డ్, యు ఆర్ యంగ్. దేవుని స్తోత్రం. దయమాంటి పరిగెత్తి రావాలి. అక్కడ నవపేట నుంచి నడుచుకుంటూ రావాలి. బస్ ఎక్కి టౌన్ బస్ ఎక్కి రావడం ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోది, నూతన వస్త్రానుభవంలోకి వచ్చిన వాళ్ళు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయం 10వ వచనం. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు? తమ చెడు నడతలు మాడుకున్నప్పుడు, పాడు పనులు మానుకున్నప్పుడు ఏం చేశాడు దేవుడు? 40 రోజుల్లో వస్తుంది అని చెప్పినటువంటి నాశనం సుమారు 110 సంవత్సరాల తర్వాత వచ్చింది. శిక్ష ఆగిపోలేదు, కానీ శిక్ష ఆలస్యమైంది. ఏమండి? శిక్ష ఆగిపోలేదు, కానీ శిక్ష ఆలస్యం, డిలే అయింది. అంతవరకే. ఆలస్యంగా అయినా శిక్ష వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది చెప్పినట్టుగా 612 BCలో నినివే పట్టణం సర్వనాశనమైంది. ఎప్పుడో నాశనంగా 722లో నాశనం కావాల్సింది 612లో నాశనం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 100 సంవత్సరాలకు పైగా వాళ్ళు నెమ్మదిగా జీవించారు. నెమ్మదిగా జీవించడానికి కారణం ఏంటి? ఒక నూతనమైన స్వభావముతో జీవించారు కాబట్టి, నూతన వస్త్రానుభవంతో ఉన్నారు కాబట్టి, వాళ్ళు చెడు నడతలు మానివేశారు కాబట్టి, వాళ్ళు పరిశుద్ధులుగా జీవించారు కాబట్టి వాళ్ళ ఆయుష్ పొడిగించబడింది. పట్టణము యొక్క ఆయుష్ 100 సంవత్సరాల పైన పొడిగించబడింది. హిజ్కియా ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడింది అన్నారు. వాస్తవమే. అలాగైతే నినివే పట్టణపు ఆయుష్ 100 సంవత్సరాలకు పైగా పొడిగించబడింది. ప్రజల ఆయుష్యే కాదు, పట్టణపు ఆయుష్ను కూడా దేవుడు పొడిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4వ విషయం, వాళ్ళు నెమ్మదిగా జీవించారు. వాళ్ళు చేసిన ఒక తప్పు చెప్తాను. నినివే పట్టణస్థుల గురించి రాయబడింది, వాళ్ళు తాగుబోతులు అని రాయబడింది. వాళ్ళు ఇప్పుడు దాన్ని మానేశారు. మందు మానేసరికి ఆరోగ్యం వచ్చింది. మందు మానేసరికి ఆయుష్ పొడిగించబడింది. మందు మానేసరికి వాళ్ళ దేహాలు దేవుని ఆలయాలుగా మారాయి. మొట్టమొదటిసారి ఇశ్రాయేలు ప్రజల్లో అన్యజనులు చేర్చబడ్డారు. మొట్టమొదటిసారి ఒక అన్యురాలు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించింది. ఎవరామా? రాహబు. ఒక అన్యురాలు. ఆమెను ఏ గోత్రంలో చేర్చాలో అర్థం కాలేదు. ఆమె వారి మధ్యలో నివసించింది. ఇది ఒక పెద్ద మర్మము. అన్యజనుల ప్రవేశము. ద ఎంట్రన్స్ ఆఫ్ ది జెంటైల్స్ ఇస్ ఎ మిస్టరీ. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన చెప్పబడిన బైబిల్లో 10 మర్మాలు చెప్పబడితే ఆ మర్మాల్లో ఒక ప్రాముఖ్యమైన మర్మం ద ఎంట్రన్స్ ఆఫ్ ద జెంటైల్స్, అన్యజనుల ప్రవేశము అను మర్మం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె రాహబు ఇశ్రాయేలు ప్రజల్లో చేరుకుంది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. నినివే పట్టణస్థులు ఇశ్రాయేలు దేవుణ్ణి సేవిస్తూ ఇశ్రాయేలు ప్రజలతో కలుసుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఇక మీదట అన్ని జనులు కాదు, వాళ్ళు కూడా నిబంధన జనులు. ఇంతకుముందు నిబంధన లేదు, ఇంతకుముందు వాగ్దానాలు లేవు, కానీ ఇప్పుడు నిబంధన వాగ్దానాలు కలిగిన నినివే పట్టణస్థులు. ఇంతకుముందు అన్యజనులు వాళ్ళు. నిమ్రోదు అనేటువంటి వ్యక్తి స్థాపించినటువంటి పట్టణములో నివసించిన వాళ్ళు ఇప్పుడు దేవుని పరిశుద్ధులతో కలిసి ఏక పట్టణస్థులుగా మారిన వాళ్ళు. నినివే మారినట్లుగా, నినివేలోని ప్రజలు మారినట్లుగా మనం మారాల్సిన అవసరం ఉంది. 4 విషయాలు చెప్పాను. నువ్వు నిర్ణయించబడిన వాడివి. యు ఆర్ ఎ చోసన్ మ్యాన్. నేను ఏర్పాటు చేయబడిన వాడిని. 2వది, నేను నీతిమంతుడిగా తీర్చబడిన వాడిని. 3వది, నేను నూతన అనుభవం కలిగిన వాడిని, నూతన వస్త్రానుభవం కలిగిన వాడిని. 4వది, నేను నెమ్మదిగా జీవిస్తున్న వాడిని. నువ్వు నెమ్మదిగా, నువ్వు సౌఖ్యంగా నువ్వు బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలని రాయబడింది. వీళ్ళు ప్రార్థన చేశారు, నెమ్మదిని అనుభవించారు. స్తోత్రం. 100 సంవత్సరాలకు పైగా తమ దేశంలో నెమ్మదిని అనుభవించడానికి కారణం వాళ్ళ పశ్చాత్తాపం.
దేవుడికి పశ్చాత్తాపడే వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకని ప్రవక్తని పిలిచి, హలో, నా దాసుడైనట్టు ఆహబు అతడు ఉపవసించుట, లేకపోతే మారు మనసు పొంది, లేకపోతే తన్ను తాను తగ్గించుకొనుట. చూచావా నువ్వు? చూడవా హౌ బ్యూటిఫుల్ దట్ రిపెంటెన్స్ ఈస్. ఆ మారు మనసు, ఆ పశ్చాత్తాపం దేవుని దృష్టికి అందంగా ఉంటుంది. ఈ ఏడవడం, గుండెలు బాదుకోవడం అసహ్యంగా అనిపిస్తుంది మనకు, కానీ దేవునికి అది ఎలా ఉందట. హౌ బ్యూటిఫుల్ దట్ సీన్. ఆ సన్నివేశం, ఆ కాంటెక్స్ట్ ఎంత అద్భుతం. నీ పశ్చాత్తాపాన్ని బట్టి స్వర్గం సంతోషిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు విరిగి నలిగిన స్థితిలో ఆయన దగ్గరికి వస్తే ఆ విరిగిన ముక్కలన్నింటినీ తీసుకొని ఆయన అతికించి ఒక కొత్త మాస్టర్ పీస్ లాగా చేస్తాడు. పగిలిపోయావు నువ్వు. వీళ్ళు అన్న మాటలకి పగిలిపోలేదా? వీళ్ళు నిందకి పగిలిపోలేదా మనం? కానీ ఈ పగిలిపోయిన ముక్కలన్నింటినీ తీసుకొని ఆయన ఒక న్యూ ఫ్లవర్ పాట్గా, ఒక కొత్త వస్తువుగా, కొత్త ప్రోడక్ట్గా నేను మార్చాడు. దేవుని స్తోత్రం. నేను చాలాసార్లు పగిలిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆ ఫ్రాగ్మెంట్స్ అన్ని తీసుకొని పరమ కుమ్మరి కలిపి ఈ ముక్కకి ఆ ముక్కకి మధ్యలో జాయింట్గా కరగదీసిన బంగారాన్ని పూసాడట. జపాన్లో పూసినట్టు. జపాన్లో పగిలిపోకుండా ఉన్నటువంటి కూజాకో కొండకు విలువ లేదంట, పగిలిపోయిన దానికి విలువ అంట. మీకు మనకైతే మన ఇండియాలో పగిలిపోయిన దానికి విలువ ఉండదు, కానీ అక్కడ పగిలిన దాన్ని ముక్కలన్నింటినీ తీసుకొని బంగారాన్ని కరగదీసి బంగారంతో అతికించి ఒక కొత్త వస్తువులాగా తయారు చేసి, ఎంత దాని ఖరీదు? ఈ పగలని దాని ఖరీదు 1000 రూపాయలు, కానీ ఈ పగిలి ముక్కలైన దాని ఖరీదు 10,000 రూపాయలు. దాని కాస్ట్ పెరిగింది. నిన్ను అతికించిన వాడిని బట్టి నీ విలువ పెరిగింది కాదా? నీలో ఏదో పెట్టి నింపిన వాడిని బట్టి నీ విలువ పెరిగింది. నీలో తన ఆత్మను పెట్టాడు, నీలో తన ఆలోచనలు పెట్టాడు, నీలో తన స్వభావాన్ని పెట్టాడు. అందువల్ల నీ వాల్యూ పెరిగింది. నీ వాల్యూ పెరుగుతుంది దేవుని సన్నిధికి వస్తే. దేవునికి దూరం అయిపోతే నీ వాల్యూ తగ్గిపోద్ది. సమాజంలో నీకు వాల్యూ లేకపోవచ్చు, దేవుని సన్నిధిలో నీకు వాల్యూ ఉంది. దేవుడు నిన్ను నా బిడ్డ సాతానుతో చెప్తున్నప్పుడు, హలో, ఊరంతా తిరిగి వచ్చావు, ప్రపంచమంతా తిరిగి వచ్చావు, కానీ ఊజు అనే దేశంలో నా సేవకుడని యోబు ఉన్నాడా? చూసావా? నాకెందుకు తెలియదా? 10 మంది బిడ్డలు ఉన్నా, ఆయనే. చూసారా? ఇన్ని వేల మంది భక్తులు ఉన్నప్పుడు దేవుడు ఒక్క యోబుని గురించే మాట్లాడాడు. సాతానా, చూసావా మనోడిని? నా సేవకుడు అతను. దేవుడు గర్వంగా చెప్పుకున్నాడు. మన గురించి గర్వంగా చెప్పుకోవాలి. నా సేవకుడైన జనార్దన్ అని చెప్పాలి. నన్న సేవకనాథ జనార్దన వరు అని చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నెమ్మదిగా జీవిద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, హాయిగా చచ్చిపోదాం, హాయిగా బతుకుదాం. ఏమంటారు? హాయిగా బతుకుదాం, హాయిగా టెన్షన్ లేకుండా ఫ్రీగా రిలాక్స్డ్గా ఉందాం, రిజాయిస్ఫుల్గా ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నినివే పట్టణస్థుల యొక్క జీవితం, లేకపోతే నినివే పట్టణ చరిత్రలో జరిగిన ఉద్యమం, అట్టి అనుభవాలు మన జీవితాల్లో కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.